అప్పు మొదట డబ్బు తీసుకోదు. మనిషి నిద్రను తీసుకుంటుంది. ఫోన్ మోగిన ప్రతిసారి గుండె ముందే లేచి నిలబడుతుంది. ఈసారి ఏ మాట వింటానో అనే భయం. శ్వాస కూడా బాకీ పడుతుంది. ఇంటిమీద అప్పుబెట్టి ఇంట్లోనే పరాయివాడిలా అనిపించడం. అది ఓటమి కాదు, అది లోపల మెల్లగా చచ్చిపోవడం. పిల్ల నవ్వితే ఆనందం కాకుండా రేపటి ఫీజు గుర్తొస్తే మనసు ఎంత విరిగిపోతుందో తెలుసా? ఒక రాత్రి అందరూ నిద్రపోతున్నారు. కాని నా కళ్ళకి నిద్ర రాలేదు. నేను లేకపోతే సమస్యలు ముగుస్తాయా అనే పిచ్చి ఆలోచన ఒక్క క్షణం తలుపు తట్టింది. అప్పుడు నిద్రలో ఒక చిన్న గాత్రం. నాన్న. ఆ ఒక్క మాట నా గుండెను మళ్లీ బతికించింది. సాలీ బికమింగ్ స్ట్రాంగ్. చచ్చిపోవడం సులువు, కాని బాధ్యత ముందు నిలబడటం కష్టం. అప్పు నన్ను వంచింది. నా ఆత్మవిశ్వాసాన్ని కొట్టింది. నా గౌరవాన్ని ప్రశ్నించింది. కాని నా పిల్లల భవిష్యత్తు ముందు నేను వంగను. అప్పు మనిషిని మార్చేస్తుంది, కొంతమందిని విరగగొడుతుంది, కాని కొంతమందిని ఉక్కులా తయారు చేస్తుంది. ఈరోజు నేను నిర్ణయం తీసుకున్నాను. పారిపోను, చచ్చిపోను, ఓడిపోను. అప్పు ఉంది, సమస్య ఉంది, కాని నేను కూడా ఉన్నాను. నేను బ్రతికి గెలుస్తాను. ఎందుకంటే నేను ఒంటరిగా లేను. నన్ను నాన్న అని పిలిచే 2 ప్రాణాలు ఉన్నాయి. అప్పు మనిషిని చంపదు, ఆశ వదిలేస్తేనే చస్తాడు. మీరు ఒంటరిగా లేరు. చివరి లైన్ ఫుల్ చెస్ట్ వాయిస్తో చెప్పండి.